పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ పాదములకు వెలలేని స్థుతులు, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠం నాన్న. అట్టుండి గొప్ప తండ్రిని మేము తండ్రిగా కలిగి ఉండే భాగ్యాన్ని మాకు కలిగించిన విధానాన్ని బట్టి మీ పాదములకు స్థుతులు, స్తోత్రం అయినా, స్తోత్రం తండ్రి. మీ యొక్క పరిశుద్ధ దినాన అయినా మరి మేమందరం కూడా ఈ సాయంకాలం సమయం చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు కలిగించిన విధానాన్ని బట్టి మీకే స్తుతి, స్తోత్రం అయినా, స్తోత్రం తండ్రి. మరి పాస్టర్ కానీ మరి గుంటూరు నుంచి క్షేమంగా మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి మీ పాదములకు స్తుతులు, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. మరి అయ్యగారు చెప్పే వాక్యము నాయనా మాకందరికీ మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండగలనట్లు మీకు సహాయం అనుగ్రహించండి అయినా. మరి వినగలే చెవులను, గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ఆ వాక్య ప్రకారంగా జీవించే శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నైనా తండ్రి. మరి ఏ బిడ్డ ఏ అవసరతలో ఉందో మాకైతే తెలియదు నాయన. ప్రతి బిడ్డను దర్శించండి అయినా, సహాయం అనుగ్రహించండి తండ్రి. మీకు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే బిడ్డలుగా ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నైనా చెప్పనైనా వాక్యం మాకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు మీ యొక్క సన్నిధి పరిశుద్ధాత్మ శక్తితో నైనా తండ్రి ఈ ఆవరణాన్ని నింపమని, మరి అయ్యగారిని నింపమని, మరి మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీ పాదములకు స్తుతులు, స్తోత్రం నైనా. వాతావరణాన్ని అనుకూలపరిచిన విధానం బట్టి కూడా మీకే స్తుతి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. నైనా ఈ కొద్ది విన్నపములను మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినం మరి దేవుని చిత్తానుసారంగా దేవుని నామ మహిమార్థంగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం దాకా మొదటి భాగంగా చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం దాకా చదువుకున్నాం. ఫర్ టుడే ఈవినింగ్ సర్వీస్ ద స్క్రిప్చర్ పోర్షన్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 20 verse 24 to 29. మన మధ్య ఉన్న డానీ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా మరి మనవి చేస్తున్నాను. ఈరోజు ఏర్పాటు చేసిన వాక్య భాగం చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమా చూచి నీ వేలు ఇటు చాచి నా చేతిలో చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసి ఉండమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పాను. తండ్రి పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపబడును గాక. అదే రీతిగా 2వ వాక్య భాగముగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు వినిపించవలసిందిగా మన మధ్య ఉన్న చిన్న కోటేశ్వర అంకుల్ గారు ముందుకు వచ్చినట్లయితే
చదివి వినిపిస్తారు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల దాకా చదువుకుందాం. 1 John chapter 3 verse 1 to 3 verses. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. 1 యోహాను 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకునము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును. మన మధ్య ఉన్న స్టీఫెన్ గారు ముందుకు వచ్చి, మన మధ్య వచ్చిన శ్రీరామ్ గారు, మార్కాపురం వాస్తవ్యులు శ్రీరామ్ గారు ముందుకు వచ్చి వాక్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీరామ్ గారు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మొదటిగా దేవాది దేవునికి, స్వామీజీనుడి సంఘ కాపరి గారికి, కూడి వచ్చిన మీ అందరూ కూడా వేసుకోవడం వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన ద్వారా ముందుకు వెళ్దాం. మహోన్నతుడ, జీవాధిపతి, ఘనమైన దేవ, మా రక్షక, మా ప్రభు, మా తండ్రి, మా యేసయ్య, నీకే స్తోత్రములు. దాని పునరుత్థాన దినమని ఈ దినాన ప్రభు మరొక 2వ కోడికలు మమ్మల్ని ప్రవేశింపచేసిన వందనాలు చేస్తున్నా తండ్రి. ముఖ్యంగా నాయన మా ప్రియులు మరి పరిచర్యలు ప్రభు ముందుకు వెళ్తుండగా నీ దాసుడు ప్రభు ఈ దినాన్ని ఏర్పాటు చేసిన కూడికని బట్టి వందనాలు చేస్తున్నాను తండ్రి. ఇప్పటివరకు ప్రభా నీ బిడ్డలు ప్రభ ఎంతోమంది ప్రభ మరి వాక్యాన్ని ప్రభ ఎంతో పదిలిపరిచి ప్రభ ఎంతో వినిపించి ప్రభ నీ సందేశాన్ని ప్రభ ఎంతో ఆర్భాటం చేసి ప్రభ మా హృదయాలకు ప్రభ తగినట్టుగా మాకు వినిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చిత్తం అయితే ప్రభ ప్రారంభకు ముగింపు వరకు కూడా ఎక్కువ ఆటంకాల శోధన లేకుండా ప్రతి కార్యక్రమం క్రమంగా మర్యాద ధరించుకొని నీ నామాన్ని మహిమకరంగాను నాయన ఈ కూడి వచ్చిన బిడ్డకు దీవునికరంగాను ప్రభ నీ దాసుడికి ఆశీర్వాదకరంగా నడిపిస్తారని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, చాలా సంతోషం. మరి ఎంతో ప్రాముఖ్యమైన సమయాన్ని మరి ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. రెవరెండ్ డాక్టర్ రేజీ జార్జ్ గారికి మన వద్దకు వచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటాను. అదే రీతిగా బిందు మేడం గారు మన మధ్యకు రావడం చాలా సంతోషం. అదే రీతిగా ట్రాన్స్లేటర్ తమ్ముడు శర్మపాల్ గారు రావడం చాలా సంతోషం. మరి ఈ సమయాన్ని ఐ సబ్మిట్ దిస్ టైమ్ టు రెవరెండ్ డాక్టర్ రేజీ జార్జ్ సార్ టు డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Just switch it on, it's back. Yeah. Hello. Yes, sir. Hello. Praise the Lord. Praise the Lord. దేవునామమున అందరికీ వందనాలు. I consider it is a great privilege to come here and see you all.
ఇక్కడికి రావటం నేను గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. This is a very beautiful place, ఇది చాలా అందమైన ప్రాంతము. and God has given us a very beautiful evening. దేవుడు మనకి ఒక ప్రశాంతకరమైన వాతావరణాన్ని అనుగ్రహించాడు. Probably yesterday we had a strong wind and rain, but today the climate is very, very pleasant. నిన్న గనక మనం చూసుకున్నట్లయితే గందరగోళమైన పరిస్థితుల్లో వర్షము గాలి ఉంది, కానీ ఈరోజు దేవుడు మనకి ప్రశాంతకరమైన వాతావరణాన్ని అనుగ్రహించాడు. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. దేవుని నామములో మిమ్మల్ని అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. I also want to greet all those who are listening to us, those who are here, and those who are probably far away within the limit of this sound. ఇక్కడికి ఎవరైతే రాకుండా శబ్దయంత్రం ద్వారా వింటున్నారో వారందరికీ కూడా దేవుని శుభాలు తెలియజేస్తున్నాను. It is my prayer that tonight this Bible convention will be a blessing to all our lives. నా ప్రార్థన ఏంటంటే ఈ రోజు ఇక్కడ జరగబోయే వర్తమానము ద్వారా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. A special word of thanks to brother Chaitanya Kumar. చైతన్య అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. He is my former student. అతను నా ఫార్మర్ స్టూడెంట్. I can confidently say that he is a real man of God. నేను దృఢంగా చెప్పగలను ఆయన దేవుని బిడ్డ అని. He loves Jesus more than anything in this life. అతడు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. Even though he had very good education, he left everything and came into full-time Christian ministry. ఎంతో మంచి చదువు ఉన్నప్పటికీ కూడా ఆ చదువుని వదిలేసి దేవుని కొరకు దేవుని సేవను ఎంచుకున్నాడు. Because of that, even though it was a bit far from Guntur, I thought we will come and see his hometown and the ministry place. అందుని బట్టే గుంటూరు నుంచి ఇక్కడికి కొంచెం దూరమైన కానీ చైతన్య పిలిచినప్పుడు నేను రావాలనుకున్నాను. I am sure that his ministry will be a blessing to the Baptist church in this place. నాకు దృఢ విశ్వాసం ఉంది ఏంటంటే ఈ చైతన్య యొక్క మినిస్ట్రీ బాప్టిస్ట్ సంఘానికి ఒక మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నాను. I really want to thank all the elders of Baptist church. ఈ బాప్టిస్ట్ చర్చ్ యొక్క పెద్దలకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. I also want to thank the family members of Pastor Chaitanya. పాస్టర్ చైతన్య గారి యొక్క కుటుంబ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాను. I also want to thank my student Shalma Paul to come here and translate my message. ఇక్కడికి వచ్చి ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి నాకు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు అయ్యగారు. It is my prayer that this Bible study will be a blessing in our lives. ఈ బైబిల్ స్టడీ అనేది మన జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. I am sure that we are all facing so many crises these days. నాకు తెలుసు మనం ఈ కాలంలో చాలా బాధలు మనం అనుభవిస్తూ ఉంటున్నాం. Even though this place is a very peaceful, if you look at the world outside, it is going through a time of war. మనం ఇక్కడ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నా కానీ మనం బయట ప్రపంచం కనుక మనం చూసుకున్నట్లయితే బాగా యుద్ధాలతో గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో ఉంటాం. I know that all of us are very concerned about Israel and Iran war. నాకు తెలుసు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది, అందరూ దాని గురించి ఆలోచిస్తా ఉన్నారని. Probably some of you are searching the Bible and find out what is God's view about this particular war. మేబీ కొంతమంది మీలో ఈ బైబిల్ తెరిచి బైబిల్లో ఏం చెప్తుంది దీని గురించి ఏముంది అని చెప్పి ఎదుగుతా ఉండొచ్చు. Probably some of the youths are concerned about the influence of artificial intelligence, AI. కొంతమంది యూత్ ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఏఐ వచ్చి ఏం చేస్తుందా అని భయపడతా ఉండొచ్చు. They are very concerned about their future. ఫ్యూచర్ గురించి భయాందోళన కలిగి ఉండొచ్చు. But the Bible says that AI is already destroyed. బైబిల్ ఏం చెప్తుందంటే ఏఐ అనేది నాశనం చేయబడింది. Actually, I talked about the city of AI in the book of Joshua chapters 7 and 8. మీరు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటారేమో. ఏఐ అంటే నేను అంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఐ అనే ప్రాంతం గురించి నేను చెప్తున్నాను. But God is in control of everything. అయితే దేవుడికి సమస్తము సాధ్యమే. He is the King of Kings and Lord of Lords. ఆయన రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభువు. Nothing happens in this world without his knowledge. ఆయనకి తెలియకుండా ఈ ప్రపంచంలో ఏది జరగదు. So this evening I came to introduce a God who is our Savior and our Lord. కాబట్టి నేను ఈ సాయంత్రకాల సమయంలో వచ్చి ఇక్కడ మీకు ఏం చెప్దాం అనుకున్నానంటే, ఎవరిని పరిచయం చేద్దాం అనుకున్నానంటే, I don't want to talk about myself or about Chaitanya. దేవుని గురించి తెలియజేస్తాం అనుకున్నాను కానీ నా గురించి కానీ చైతన్య గురించి కానీ చెప్పాలనుకోవట్లేదు. But I want to talk about a God who is created us.
నేను ఒక దేవుని గురించి చెప్పబోతున్నాను. ఆ దేవుడు ఎవరంటే ఈ సృష్టిని సృజించిన వాడు. And we know that his name is Jesus. ఆయన పేరేంటో మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు. He is the one who divided the history into AD and BC. ఆయన మన హిస్టరీని ఏడీ గాను బీసీ గాను డివైడ్ చేశాడు. More books were written about him rather than any other person who lived on the face of the earth. ఈ ప్రపంచంలో ఆయన గురించి రాసిన పుస్తకాలు ఎవరి గురించి రాయలేదు. Many movies were created in his name rather than any figure in this world. ఆయన గురించి ఎన్నో చలనచిత్రాలు తీయబడి ఉన్నాయి. Many art forms were created in his name rather than any other person in this world. ఆర్ట్ ఫామ్స్ అనేవి చాలా ఆయన 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 పేరు ఆయన నామంలో చేయబడి ఉన్నాయి. నా వేరే He is the only one true God. ఆయన ఒక్కడే నిజమైన ఏకదేవుడు. Probably some of your faiths are maybe moving down because of the situations in this world. మేబీ ఇక్కడ సిట్యువేషన్స్, ఈ ప్రపంచంలో జరుగుతున్న సిట్యువేషన్స్ బట్టి నీ విశ్వాసం కొద్దిగా తగ్గుండొచ్చేమో. But I want to tell all of us in this evening, నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. stop doubting but believe. భయపడటం ఆపండి, విశ్వాసం ఉంచండి. Stop doubting but believe. డౌట్ పడటం ఆపండి, విశ్వాసం ఉంచండి. That particular phrase ఆ పర్టికులర్ ఫ్రేజ్ అనేది that you can see in John chapter 20 verse 27. యోహాను సువార్త 20:27లో మనం చూడగలము. That particular phrase is spoken by our Lord Jesus Christ. ఆ పర్టికులర్ ఫ్రేజ్ సెంటెన్స్ అనేది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాట్లాడబడింది. It is our Lord Jesus told that phrase at the end of verse 27. 27వ వచనం చివర యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పారు, సందేహపడొద్దని. Stop doubt but believe. సందేహించడం ఆపి నమ్మండి. Probably that is a message God wants us to take into our heart. మన హృదయాల్లోకి దేవుడు ఈ వర్తమానాన్ని తీసుకోవాలనుకుంటున్నాడేమో. Whatever is happening in this world, ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా గానీ, probably whatever is happening in your life, నీ జీవితంలో ఏం జరుగుతున్నా గానీ, whatever is going through in your office, నీ ఆఫీస్ లో ఏం జరుగుతున్నా గానీ, Jesus is telling us, యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్తున్నారు, stop doubt but believe. సందేహించడం ఆపి విశ్వసించండి. And if you study this particular portion, మనం ప్రత్యేకంగా ఈ పోర్షన్ ని మనం చదివితే, this even happened after the death and resurrection of our Lord Jesus Christ. ఈ పర్టికులర్ పోర్షన్ అనేది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగింది. Here you can see a disciple named Thomas. ఇక్కడ మనం ఒక శిష్యుని చూస్తున్నాము. ఆ శిష్యుడి పేరు ఏంటంటే తోమా. I love that person. నేను ఆ శిష్యుని ఎంతగానో ప్రేమిస్తున్నాను. Because I have some connection with that person. నాకు ఆ శిష్యునికి కొంత కనెక్షన్ అనేది ఉంది. 2000 years before, 2000 సంవత్సరాల క్రితం that disciple of our Lord Jesus Christ, ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు, he came to కేరళకు వచ్చాడు and shared the gospel with several people. సువార్తని అందరికీ ప్రకటించాడు. I am also part of that community. నేను కూడా కేరళకు సంబంధించిన వ్యక్తిని. So we, as the Christians in Kerala, కేరళలో ఉన్న క్రైస్తవులము, we got Christian faith much before than any other place in India. ఇండియాలో ఉన్న వాళ్ళందరికంటే ముందుగా సువార్త 2000 years before, one of the disciples of Jesus came to Kerala and shared this Christian gospel. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త మా కేరళకు వచ్చింది. Probably one evening he might have conducted a Bible program like this. మేబీ 2000 సంవత్సరాల క్రితం తోమా గారు ఒక బైబిల్ స్టడీ ఇలాగే పెట్టునుండొచ్చేమో. So he is a right person to understand biblical faith. కాబట్టి తోమా అనే వ్యక్తి ఒక కరెక్ట్ పర్సన్, ఎందుకంటే దేవుని యొక్క లేకపోతే బైబిల్ యొక్క విశ్వాసాన్ని నమ్ముకోవడానికి. As I said, he was a disciple of our Lord Jesus Christ. నేను మీకు ముందుగా చెప్పే విధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు తోమా. He was one of the apostles. ఆయన అపోస్తలులలో ఒకడు. And he walked with Jesus 3.5 years. ఆయన యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు నడిచాడు. At one point he told it to Jesus. ఆయన యేసుక్రీస్తు ప్రభువారితో ఈ విధంగా చెప్పాడు. Can someone read John chapter 11 verse 16? ఎవరైనా యోహాను సువార్త 11:21 చదవగలరా? 11:16. John chapter 11:16. Can someone read in Telugu? Maybe without mic also, it's okay. ఆయనతో కూడా చనిపోవటకు మనము వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. He said, let us go, we may die with him.
సో అక్కడ 16వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ఆయన He was ready to die for Jesus. ఆయనతో కూడా కలిసి వెళ్ళి మనం చనిపోదామని చెప్తున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు Even though చనిపోవడానికి. some of the disciples were not ready to suffer, కొంతమంది శిష్యులు చచ్చిపోవడానికి లేకపోతే బాధపడటానికి సిద్ధంగా లేకపోయినా this apostle said, ఈ అపోస్తలుడైన తోమా let us చెప్తున్నాడు, go and die for him. మనం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు చనిపోదాం అని But the చెప్తున్నాడు. portion that we are going to discuss, కానీ ఇప్పుడు మనం చదువుతున్న there you can portion see ఏంటంటే, a doubting Thomas. అక్కడ మనం చూస్తుంది That Thomas is doubting. Thomas. That Thomas is doubting Jesus. ఇక్కడ యేసు ప్రభు వారిని తోమా సందేహిస్తున్నాడు. Why that happened? ఎందుకు అది జరుగుతుంది Let us explore. ఒకసారి చూద్దాం. You know, Jesus walked with him 3.5 years. మనకు తెలుసు తోమా గారు 3.5 సంవత్సరాలు And యేసు towards, ప్రభువుతో నడిచాడు. and towards the end of that, that ministry, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య అంతటి వరకు కొనసాగాడు. Jesus was arrested. యేసుక్రీస్తు ప్రభు వారు అరెస్ట్ అయ్యారు. Jesus had undergone terrible beating. బాగా కొట్టారు యేసుక్రీస్తు ప్రభు వారిని. His bones were out, ఆయన ఎముకలు కనపడే విధంగా కొట్టారు. and he carried a heavy cross to Golgotha. అయినప్పటికీ కూడా భారభరితమైన శిలువను ఆయన మోసుకుంటా కొండపైకి వెళ్ళాడు. There the Roman soldiers crucified him. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని రోమన్ సైనికులు సిలువ వేశారు. Probably that terrible incident మేబీ ఆ యొక్క సిట్యుయేషన్ that actually created a pain in the heart of Thomas. ఆ యొక్క సన్నివేశం తోమా గారి హృదయంలో బాధ కలిగించి ఉంటుందేమో. He might be thinking that this Jesus cannot come back. ఆయన అనుకుని ఉండొచ్చు, ఇలాగ చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా This రాడేమో, man cannot come back ఈయన ఇంకా రాడు అనుకున్నాడు. because he had suffered a severe beating ఇంత దారుణంగా కొట్టబడ్డాడు, and he carried a heavy cross అంత భారమైన సిలువను మోసాడు, and he also nailed to a cross. ఆయన 2 చేతులు సిలువకి కొట్టబడ్డాయి. And this Thomas knew that ఈ తోమా ఏమనుకుంటున్నాడంటే, now he cannot come back. అమ్మా నేను ఇంక వెనక్కి వెళ్ళలేను అనుకుంటున్నాడు. Probably that shattered the faith of this man. మేబీ ఆ యొక్క భయం అనేది లేకపోతే ఆ యొక్క సన్నివేశం అనేది That might have shattered. తోమా గారి యొక్క విశ్వాసాన్ని ఆపేసి ఉంది, సందేహపరిచి ఉంది. Yeah, I am comfortable with this mic. నాకు ఇప్పుడు ఈ మైక్ తో కొంచెం కంఫర్ట్ గా I think my sound is little more clear now. నా వాయిస్ మీకు బాగా వినిపిస్తుంది అనుకుంటున్నాను. తమ్ముడు కొంచెం. So that is the portion we are going to discuss. కాబట్టి ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. A man who walked with Jesus, ఒక మనిషి దేవునితో నడిచిన వ్యక్తి, a man who ready to die for Jesus, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు చనిపోవాలనుకుంటున్నాడో, but when he saw the terrible death of our Lord Jesus Christ, అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చనిపోవడం చూసిన తర్వాత doubt crept into his heart. సందేహం అనేది ఆయన హృదయంలోకి వచ్చింది. Doubt crept into his heart. సందేహం ఆయన హృదయంలోకి వచ్చింది. Probably this may happen to our lives also. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇచ్చారు. As you have been walking with Jesus, Yes. as you have been walking with Jesus, మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో నడుస్తా ఉన్నారు. I am sure that you also facing so many challenges in life. మీ జీవితంలో కూడా చాలా ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తా ఉండొచ్చు. You may go through financial constraints. మేబీ ఆర్థికమైన ఇబ్బంది ఉండొచ్చు. You may be going through some kind of a suffering. మేబీ బాధ ఉండొచ్చు, ఏదో ఒకటి. You may be going through some other issues in your life ఏదో ఒక ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తా ఉండొచ్చు. that may be affecting your life. అది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉండొచ్చు. Probably your faith also shrinking and shrinking. మేబీ మీ యొక్క విశ్వాసం కూడా రోజు రోజుకి తగ్గుతా ఉందనుకుంటా. I want to tell you this evening, నేను నీకు ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను. stop doubting but believe. సందేహించడం ఆపి విశ్వసించండి. Stop doubting but believe. సందేహించడం ఆపి విశ్వసించండి. Jesus is resurrected. యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడయ్యారు. Jesus is living. ఆయన లేచి జీవిస్తున్నారు. That is why in John chapter 16, అందుకనే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఏం చెప్తుంది? Jesus told the disciples, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, it is good that I die. నేను చనిపోవటం మంచిది అని చెప్పారు. It is good that I die. నేను చనిపోవటం మంచిది అని చెప్పారు. It is good that I go. నేను వెళ్ళుట మంచిది అని చెప్తున్నారు. Then the disciples said, అప్పుడు శిష్యులు అంటున్నారు, Jesus, don't go. ప్రభువా
వెళ్ళదు అంటున్నారు. We want you to be with us physically. మీరు మాతో పాటు ఫిజికల్ గా I know ఉండాలనుకుంటున్నారు. most of us love Jesus physically, right? మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మన పక్కనే ఉండాలని కోరుకుంటా ఉంటాం If కదా. Jesus is physically here, యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా మనుషుల కూడా మన పక్కన he will ఉంటే do so many miracles. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తా ఉండొచ్చు. Probably Jesus can change water to wine. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చొచ్చు. Jesus can multiply the bread. బ్రెడ్ ని చాలా ఎక్కువగా I don't know what Chaitanya is preparing for us today. మనకి ఈ రోజు చైతన్య గారు ఏం If Jesus was physically here, within 1 second we will get tasty food. యేసుక్రీస్తు ప్రభు వారు కనుక నిజంగా ఇక్కడ ఉంటే ఇప్పుడు ఆయన మంచి టేస్టీ ఫుడ్ మనకు అందించేవాడు. Then when Jesus told the disciples, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకి ఇలా I have to die, నేను చనిపోవాలి, I have to go. నేను వెళ్ళాలి Then the అంటున్నారు. disciples said, don't go. అప్పుడు శిష్యులు అంటున్నారు వెళ్ళదు We need you physically. మీరు ఇక్కడ మాతో పాటు ఉండాలి అంటున్నారు. But Jesus said, I have to go. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు నేను వెళ్ళాల్సిందే You అంటున్నారు. know why our Jesus said that? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట చెప్పారో తెలుసా మీకు? If Jesus was physically with them, ఈ యేసుక్రీస్తు ప్రభు వారు భౌతికంగా వాళ్ళతో పాటు ఉంటే even though he is God, ఆయన దేవుడైనప్పటికీ, even though he is King of Kings, ఆయన రాజు అయినప్పటికీ Jesus was limited. యేసుక్రీస్తు ప్రభు వారు లిమిటెడ్ గా ఉంటారు. Jesus is just walking with them. జస్ట్ నార్మల్ గా వాళ్ళతో పాటు భౌతికంగా నడుస్తారు అంతే. If the door is closed, Jesus cannot come in. If the door is closed, Jesus cannot come in. If the door is closed, Jesus cannot come in. ఇప్పుడు ఆ తలుపు కనుక మూయబడి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు రాలేరు. And Jesus cannot dwell in their heart. మనం తలుపు వేస్తే హృదయంలోకి యేసుక్రీస్తు వారు రాలేరు. Jesus told the disciples, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో ఇలా if చెప్పారు, you want me to be with you 24/7, నేను కనుక మీతో పాటు 24 గంటలు ఉండాలనుకుంటే something more should happen. గొప్ప విషయం జరగాలి. I should die నేను చనిపోవాలి, and I should be resurrected. నేను తిరిగి లెగవాలి. Then I am available to all. అప్పుడు నేను అందరికీ దొరుకుతాను. I can be available anytime. ఎప్పుడైనా కానీ దొరుకుతాను. Nothing can stop me. ఏది నన్ను ఆపలేదు. That is why Jesus said, అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు it చెప్పారు, is good that I go. నేను వెళ్ళుట మంచిది అంటున్నారు. So now Jesus is more available to us. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇంకా దగ్గరగా ఉన్నారు. That 3.5 years, 3.5 సంవత్సరాలు Jesus was available only in Palestine. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పాలస్తీనా ప్రాంతానికి మాత్రమే లిమిటెడ్ అయి ఉన్నారు. Jesus was available to few disciples. కొంతమంది శిష్యులు మాత్రమే పరిమితమై ఉన్నారు. But now Jesus is available to anybody. కానీ ఇప్పుడు అందరికి ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ He is దేవుడు walking with ఉన్నాడు. us. ఇప్పుడు మనతో నడుస్తా ఉన్నాడు. He is dwelling in us. మనలో ఉన్నారు. Moreover, Jesus has sent one more person to us. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇంకొక వ్యక్తి కూడా That అందించాడు. is the Holy Spirit. అది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. In that context, we have to understand this. అది మనము ఈ కాంటెక్స్ట్ లో అర్థం So చేసుకోవాలి. Jesus' death and resurrection is very, very important. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలు చాలా ముఖ్యమైనవి. So this portion, ఈ పోర్షన్ here you can see Thomas, ఇక్కడ తోమా ఉన్నాడు. and he said, ఆయన చెప్తున్నాడు, I want to touch him physically. నేను యేసుక్రీస్తు ప్రభు వారిని దేహాన్ని ముట్టాలని అనుకుంటున్నాడు. It is so good. అది మంచిదే, There is nothing wrong in it. దాంట్లో తప్పేం లేదు. Because he wanted to test this God. యేసుక్రీస్తు ప్రభు వారిని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. Some of us are like that. మనలో కొంతమంది కూడా అలాగే We wanted to చేద్దాం see అనుకుంటున్నారు. Jesus physically. యేసుక్రీస్తు ప్రభు వారు భౌతికంగా కనపడితేనే నమ్ముతాం. Probably we don't want to trust anybody's testimony. ఎవరి యొక్క సాక్షి జీవితాన్ని కూడా మనం నమ్మే విధంగా లేము. Can you read verse 25? 25వ వచనం చదువుకుందాం. Jesus said to her, John chapter 25. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మెరుకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. So here ఇక్కడ the other 10 disciples, ఇంకొక 10 మంది శిష్యులు, those who are very close to Jesus, యేసుక్రీస్తు ప్రభు వారితో మరింత and Thomas walked with the disciples, ఆ శిష్యులతో పాటు తోమా కూడా and they told Thomas, ఆ శిష్యులు తోమాతో ఇలా we చెప్తారు, have seen Jesus. మేము యేసుక్రీస్తు ప్రభు వారిని చూసాము. We have seen Jesus. మేము యేసుక్రీస్తు ప్రభు వారిని చూసాము. But Thomas was not ready to trust their testimony. అంత సన్నివేశం చూసిన తర్వాత తోమా నమ్మదలుచుకోలేదు వాళ్ళని. Some of us are also like that. మనం కూడా అంతే ఉన్నాము.
Even though others have faith, కొంతమందికి విశ్వాసం ఉన్నప్పుడు, others have big testimony, కొంతమందికి సాక్షి జీవితం ఉన్నట్టు, but sometimes we are not ready to trust their testimony. కొన్నిసార్లు మనము వాళ్ళ యొక్క సాక్షి జీవితాన్ని But this evening I wanted to tell you, కానీ ఈ సాయంత్రకాలంలో when you and I going through troubles, మీరు ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు you have to trust others' testimony also. కొన్నిసార్లు మీరు ఇతరుల యొక్క సాక్షి జీవితం కూడా Sometimes you have నమ్మవలసింది. to trust the testimony of your church members. మీ చర్చిలో ఉంటున్నటువంటి కొంతమంది విశ్వాసుల యొక్క సాక్షి జీవితాలు నమ్మవలసింది. Sometimes you have to trust the experiences of your parents. కొన్నిసార్లు మీ తల్లిదండ్రుల యొక్క అనుభవాన్ని మీరు నమ్మవలసి ఉంటుంది. That will give you a boosting experience. అప్పుడు మనం విశ్వాసంలో ఎదగడానికి సహాయపడుతుంది. But this Thomas was very different. కానీ ఈతో సెపరేట్ గా Yes, ఉన్నారు. some people may be like that. కొంతమంది అలా యూనిక్గా ఉండొచ్చు. So the 10 disciples said, "We have seen Jesus." 10 మంది చెప్తున్నారు మేము చూసామని. Thomas said, "That is not enough. నాకు అది సరిపోదు అంటున్నాడు తోమా. I have to personally see and touch him." నేను ఆయన చూసి ముడితే కానీ నమ్మను అంటున్నాడు. You can see that Jesus is personally appearing to him. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పర్సనల్ గా వచ్చి కనిపిస్తారు. But when you come to verse 29, 29వ వచనం మనం can you read that? That's Then the Jesus third said- kind of faith. Then Jesus said to him, Sometimes you have to trust somebody else's experiences. కొన్నిసార్లు మనం ఇతరుల యొక్క విశ్వాసాన్ని నమ్మవలసి ఉంటుంది. Sometimes you have to wait for a personal experiences. కొన్నిసార్లు మనము పర్సనల్ గా నమ్మవలసి ఉంటుంది. Sometimes you have to trust the word of God without seeing him. కొన్నిసార్లు మనము ఆయన చూడకుండా వాక్యం ద్వారా నమ్మవలసి ఉంటుంది. Can you read verse 29? Then Jesus told him, because you have seen me, you have believed. Blessed are those who have not seen and yet believed. So sometimes you have to believe Jesus without seeing him physically. కొన్నిసార్లు మనం యేసుక్రీస్తు ప్రభువుని డైరెక్ట్ గా చూడకపోయినా నమ్మవలసిన వారమై ఉన్నాము. You may tell that, "Sir, I am a believer in Christ, మనం చెప్పుకుంటూ ఉండొచ్చు, but I don't have any personal experience." కాకపోతే మన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే, But the Bible says బైబిల్ ఏం చెప్తుందంటే you should have that kind of a faith. పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండే ఒక విశ్వాసం కలిగి ఉండాలి. Faith without sight. చూడకుండా నమ్మే యొక్క విశ్వాసం కలిగి ఉండాలని చెప్తుంది. That is the faith you and I have. అటువంటి యొక్క విశ్వాసం, సందేహపడినటువంటి విశ్వాసం మనకు కావాలి. So I have come across these 3 groups of people. ఈ 3 యొక్క గ్రూపుల్ని నేను చూశాను. Those who have a personal experiences in their lives, ఎవరికైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందో దేవునితో, and they are helping others' faith. వారు ఇతరుల యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పొందడానికి సహాయపడుతున్నారు. Some people, those who have a personal encounter with Jesus Christ, and they are sharing that faith. కొంతమందికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఇతరులకు కూడా చెప్తూ ఉన్నారు. And others, కొంతమంది they are completely trusting in the Bible and believing in Jesus. వాక్యాన్ని సంపూర్తిగా నమ్ముతూ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నారు. So let us come back to this portion. ఈ యొక్క పాఠ్యభాగాన్ని మనం తిరిగి వద్దాము. I have divided this portion into 3 parts. నా యొక్క శర్మని నేను 3 భాగాలుగా నేను విభజించాను. Verses 24 and 25. 24-25 వచనము. There you can see an apostle Thomas, ఇక్కడ అపోస్తలుడైన తోమాను చూస్తాము. who seeks proof. అక్కడ ప్రూఫ్ అడిగే తోమాను మనం A చూస్తాము. doubting man who seeks proof. ఒక డౌట్ పడే వ్యక్తి రుజువులు కావాలని కోరుతా ఉంటాడు. A doubting man who seeks proof. డౌట్ పడే వ్యక్తి రుజువులు కావాలని అడుగుతా ఉంటాడు. Probably some of you may be in that category. మేబీ మనలో కొంతమంది అలాగే ఉంటాను. You are doubting this Jesus. యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా డౌట్ పడి, You are doubting the very experiences of your Christian life. మన జీవితంలో ఉన్న అనుభవాలను కూడా మనం ఒక్కోసారి Even though you come to church regularly, మనం చర్చికి వస్తా ఉన్నప్పటికీ, even though you read the Bible, బైబిల్ చదువుతున్నప్పటికీ probably you may not have that deep rooted faith. అంత లోపలికి ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉండకపోవచ్చు. Here you have a friend. ఇక్కడ మనకు ఒక ఫ్రెండ్ కనిపిస్తున్నాడు. Here you have a colleague. ఇక్కడ మనకు ఒక కొలీగ్ కనిపిస్తున్నాడు. Here you have a church member ఇక్కడ మన చర్చ్ మెంబర్ కనిపిస్తున్నాడు. who is also having the same kind of doubt. మనకులాగా డౌట్ ఉన్న వ్యక్తి కనిపిస్తున్నాడు. Here a man who seeks proof. ఇక్కడ ఒక మనిషి కనపడుతున్నాడు, రుజువులు కావాలనే వ్యక్తి. If you ask me why that happened, నన్ను అడిగితే ఎందుకు ఇలా జరిగిందని, I would say that Apostle Thomas was always away from the disciples. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే అపోస్తలుడైన
Thomas was away from other disciples. అపోస్తలులైన తోమా శిష్యులందరితో కంటే దగ్గరగా ఉండకుండా దూరంగా ఉన్నాడు. If you read verse 10, 10వ వచనం కనుక మనం chapter చదివినట్లయితే 20 verse 10, there you can see that Jesus appeared in a closed room. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్లోజ్డ్ రూమ్ లో కనిపించినట్టు మనం All the చూస్తాం. other 10 disciples were there, 10 మంది శిష్యులు అక్కడ ఉన్నారు, but this man was not there. తోమా మాత్రం లేడు. Probably he was so much into that pain. అంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని లేను. ఇదంతా కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చూసిన బాధని చూసి బాధపడతా ఉన్నాడు. He may be thinking that this Jesus won't come back. అంత బాధను చూసిన తర్వాత ఇంకా I don't want to mingle with any other people. నేను ఇంత ఉండదలుచుకోలేదు అనుకున్నాడు. He isolated himself. కాబట్టి వీళ్ళతో ఉండటం కంటే దూరం ఉండటం మంచిది అనుకున్నాడు. That is why this doubt again increased in his life. అందుకనే ఈ సందేహం మళ్ళా పెరుగుతుంది. That is why other disciples told him, అందుకనే ఇతర శిష్యులు చెప్తున్నారు, we have seen Jesus, మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాము, but he could not believe. మేము చూచామని చెప్పిన. So I want to encourage all of us. నేను ఇప్పుడు మీ అందరిని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. If you are going through doubt, మీరు సందేహాల గుండా వెళ్తున్నట్లయితే come back to the fellowship. విశ్వాసంలోకి తిరిగి రండి. Listen to their testimonies. విశ్వాసుల యొక్క సాక్షి జీవితాన్ని You నమ్మండి. can regain your faith. మీరు మీ యొక్క విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించుకోగలరు. Let us move to the second part. రెండవ భాగంలోకి వెళ్దాం. There you can see that అక్కడ మనం చూస్తాం the risen Jesus తిరిగి పునరుద్ధానం అయిన యేసుక్రీస్తు ప్రభువు personally coming and clearing the doubt. పర్సనల్ గా వచ్చి ఆ యొక్క డౌట్ ని క్లియర్ చేస్తా ఉంటాడు. That you can see in verses 26 to 28. 26 నుంచి 28 వచ్చిన వరకు మనం అది చూస్తా ఉంటాం. There you can see that. Can you just read verse 26 and 27? 26, 27 వచ్చిన చదువుతాం. A week later his disciples were in the house again. English, తెలుగు ఓకే. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసమే ఉండుమనను. Okay, here if you read verse 26, 26 వచ్చిన కనుక మనం చదివినట్లయితే there you can see that Jesus waited almost a week. అక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువు ఒక వారం దాకా వెయిట్ చేస్తాం. Probably Jesus might be thinking that let Thomas come back to the disciples and regain his faith. ఈయన దూరంగా ఉండకుండా తోమా గారు మళ్ళీ శిష్యులతో కలిసిపోతాడు అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. So Jesus allowed Thomas to continue in that doubt almost a week. ఆ డౌట్ లోనే తోమా ఒక వారం పాటు గడిపాడు. And then Jesus appeared. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. And here Jesus is personally coming ఆయన భౌతికంగా వచ్చి and talking to Thomas. తోమాతో ఇట్లా మాట్లాడుతున్నారు. You have to understand this. ఇది మీరు అర్థం చేసుకోవాలి. Jesus knows everything. యేసుక్రీస్తు ప్రభువు వారికి సమస్తమును తెలుసు. He doesn't need somebody else information. ఆయనకి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. Jesus knew the heart of Thomas. తోమా గారి యొక్క హృదయం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి So తెలుసు. Jesus is directly confronting him. యేసుక్రీస్తు ప్రభువు వారు డైరెక్ట్ గా తోమా దగ్గరికి వచ్చి, Thomas, తోమా, I know that you have this doubt in your heart. నాకు తెలుసు నీ హృదయంలో ఈ సందేహం ఉందని. And you have been carrying that doubt for many days. ఈ సందేహాన్ని నువ్వు చాలా రోజులుగా మోస్తున్నావు. And I thought that you will come back and rectify it. నేను అనుకున్నాను నువ్వు తిరిగి వచ్చి మళ్ళా దాన్ని తీసేస్తావు అనుకో. But you did not do that. అయితే నువ్వు చేయలేదు. So Jesus personally appearing అందుకని యేసుక్రీస్తు ప్రభువు and asking him to touch. వచ్చి ఇదిగో ముట్టు అంటున్నాడు. I don't know whether Thomas really touched, I don't know. నాకు తెలీదు నిజంగా తోమా గారు ముట్టారు. Probably he did not do that. మేబీ ఆయన ముట్టుకోలేదని అనుకుంటున్నాను. Because while seeing Jesus, he believed. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడగానే నమ్మేశాడు. Because the portion does not say that Thomas really touched. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే తోమా ముట్టాడు అని అయితే లేదు. But Jesus told him one warning. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక వార్నింగ్, Stop doubting but believe. డౌట్ పడదు కానీ నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పాడు. Let us move to the third part of that Bible portion. మూడవ భాగంలోకి వెళ్దాము. That is very, very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Sometimes we have to believe beyond our doubts. మన డౌట్ సందేహాలు అతీతంగా నమ్మాలి. కొన్నిసార్లు We have to believe beyond our doubts. సందేహానికి అతీతంగా మనం నమ్మాలి.
I was born and brought up in a very traditional Christian family in Kerala. నేను కేరళలో నేను చాలా క్రైస్తవ సంబంధాలు కలిగిన కుటుంబంలో నుంచి పుట్టి పెరిగాను. I got very good education. నాకు మంచి ఎడ్యుకేషన్ అందింది. During my college days, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు I tried to disprove this Bible. ఈ బైబిల్ ని రాంగ్ అని చెప్తామని అనుకున్నాను. I tried to prove that Jesus is not God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని చెప్తాను. I tried to prove that Bible is not the word of God. దేవుని వాక్యము బైబిల్ అనేది దేవుని వాక్యం కాదు అని చెప్తాను. I tried to argue that Jesus did not rose from dead. నేను యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లెగవలేదని చెప్తామని అనుకున్నాను. But when I was doing my degree final year, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు some of the students invited me to a college camp, Bible camp. కొంతమంది నాతో పాటు స్టూడెంట్స్ బైబిల్ క్యాంప్ కి రమ్మని నన్ను ఆహ్వానించారు. There I accepted Jesus Christ. అక్కడ నేను యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా From that moment onwards, అప్పటి నుంచి Jesus opened my eyes. యేసుక్రీస్తు ప్రభువు నా కళ్ళు తెరిచారు. Jesus cleared my doubts. నా యొక్క సందేహాలన్నీ తీసివేశారు. Now last 27 years, గత 26 సంవత్సరాలుగా I am doing a ministry called apologetic ministry, నేను అపోలోజెటిక్ మినిస్ట్రీని చేస్తా ఉన్నాను. answering some of the tough questions people raise against the Bible. బైబిల్ కి వ్యతిరేకంగా ఎవరైతే క్వశ్చన్స్ చేశారో దానికి సమాధానం ఇచ్చే వ్యక్తిగా దేవుడు నన్ను మార్చాడు. Whether it is about Trinity, అది త్రిత్వం గురించి కావచ్చు, whether it is about uniqueness of our Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యేకత గురించి కావచ్చు, or whether it is any doubt from Genesis to Revelation. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఏ డౌట్ అయినా కానీ, So when you encounter Jesus, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని He will give you the wisdom to answer all your questions. ఆయన మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. So in chapter 20 verse 29, 29వ వచనం మనం Jesus is చూసినట్లయితే telling us, యేసు ఇట్లా చెప్తున్నారు, యేసు believe నీవు నన్ను చూచి నమ్మితివి. beyond this doubting attitude. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు నమ్ము అని చెప్తున్నారు. So we have to trust this Bible. మనం బైబిల్ ని నమ్మాలి. We have to trust Jesus. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలి. Even though we are not seeing Jesus physically, మనం యేసుక్రీస్తు ప్రభువుని భౌతికంగా చూడకపోవచ్చు. we have to believe the presence of our Lord Jesus Christ. ఆయన ఉన్నారని చెప్పి మనం నమ్మాలి. That is what we can learn about from the first portion. ఇది మొదటి భాగం నుంచి మనం So we నేర్చుకుంటాం. have seen a man who is full of doubt. సందేహాలతో కూడిన వ్యక్తిని మనం చూసాము. We have seen a recent Jesus coming personally and clearing his doubt. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు పర్సనల్ గా వచ్చి తోమాను కలిసారో And చూసాము. at the end, we have seen a warning, ఆఖరిలో మనం ఒక a small చూసాము. rebuke, and said, అక్కడ చెప్తున్నారు, stop doubt but believe. సందేహించక నమ్మండి అని చెప్తున్నాడు. Now I am a resurrected Lord. Now I am the resurrected Lord. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నేను పునరుద్ధానం చెందిన వ్యక్తిని అని. Believe my spiritual presence. నా యొక్క స్పిరిచువల్ ప్రెజెన్స్ ని నమ్ము అని చెప్తున్నారు. This presence is available 24/7. ఈ ప్రెజెన్స్ అనేది, దేవుని యొక్క ప్రెజెన్స్ అనేది 24 గంటలు మనకు వస్తుంది. That time it was very, very limited. అప్పటిలో యేసుక్రీస్తు ప్రభువు భౌతికంగా ఉన్నప్పుడు అది తక్కువే. Only few apostles and people. ఆయన ఎవరైతే చూడగలిగారో శిష్యులు వాళ్ళకి మాత్రమే ఉంది. But now Jesus is everywhere. కానీ ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఆయన సర్వం ఉన్నాడు. His presence is everywhere. ఆయన యొక్క ప్రెజెన్స్ ప్రతి చోట ఉన్నది. He can come into your bedroom. నీ బెడ్రూమ్ లోకి He can come into your hospital room. నీ హాస్పిటల్ దగ్గరికి వస్తారు. He can come anywhere and clarify your doubt. ఆయన ఎక్కడికైనా వచ్చి నీ యొక్క సందేహాలను తీర్చగలడు. Therefore, I want to affirm all of you. నేను మీ అందరికీ చెప్దాం అనుకున్నాను, Believe this Bible. మీరు బైబిల్ ని నమ్మండి. This is the word of God. ఇది దేవుని వాక్యము. Jesus is the only true God. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన He is the దేవుడు. only true Savior. ఆయన మాత్రమే రక్షించగలడు. He is the only person who can offer heaven. ఆయన మాత్రమే మనకి పరలోక రాజ్యాన్ని He is అనుగ్రహించగలడు. the only God who can 24/7 available to you. ఆయన మాత్రమే 24 గంటలు మనకు. Let us move to the second Bible portion. మనం రెండో పాఠ్యభాగాన్ని చూద్దాం. That is again written by Apostle John. ఇది రాసింది కూడా యోహాను గారే. That is in 1 John chapter 3 verses 1 to 3. ఇది 1వ యోహాను 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చూస్తాం మనం. There I want to tell you 5 basic biblical truths ఇక్కడ నేను మీకు ఒక 5 విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. that will help us to boost our faith. అది మన యొక్క విశ్వాస జీవితాన్ని పెంచుతుంది. I want to talk about the uniqueness of Christian foundations. మన క్రిస్టియన్ ఫౌండేషన్ యొక్క యూనిక్నెస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను.
We believe in Jesus. మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతాము. We believe Bible is the word of God. బైబిల్ని దేవుని యొక్క వాక్యంగా And నమ్ముతాము. our faith is so unique. మన విశ్వాసము ప్రత్యేకమైనదిగా నమ్ముతాము. Can you read 1 John chapter 3 verse 1? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. Okay, the first verse, chapter 3 verse 1. ఇక్కడ 3వ అధ్యాయము 1వ వచనం మనకు చూసుకున్నట్లయితే, I don't know how it starts in Telugu. తెలుగులో ఎలాగుందో నాకు తెలియదు కానీ English it starts like this. ఇంగ్లీష్ లో ఇట్లా స్టార్ట్ And the అయింది. Greek language, original language also start like this. ఒరిజినల్ గ్రీక్ లాంగ్వేజ్ లో కూడా ఇలాగే స్టార్ట్ అయింది. How is the great love the Father has lavished on us? దేవుని యొక్క అపారమైన ప్రేమ మన మీద ఎలాగున్నదో అని ప్రారంభమైంది. How is the great love the Father has lavished on us? తండ్రి యొక్క అపారమైన ప్రేమ మన పైన ఎలా కుమ్మరించబడింది అని ఉంది. That is the first truth that we can learn from this passage. అది మనము చూడగలిగిన మొదటి విషయము. The great love of our God. మనకి గొప్ప ప్రేమ ఉంది. I am sure that you and I experience this great love. నాకు నమ్మకం ఏంటంటే మీరందరూ కూడా ఈ ప్రేమను అనుభవించి ఉంటారు. It is not a husband and wife love. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమ కాదు. It is not a love among some of the, those who are working in a company. ఇది ఒక కంపెనీలో చేస్తున్న ఉద్యోగుల మధ్య ఒక ప్రేమ కాదు. It is the creator of the universe. ఇది క్రియేటర్ యొక్క ఈ విశ్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త Who is loving each one of us. ఎవరైతే సృష్టిని సృజించాడో ఆయన మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. You may be thinking that, sir, I am nothing. మీరు అనుకోని ఉండొచ్చు, I am nothing in my family. నేను నథింగ్ అని అనుకోని ఉండొచ్చు. My husband is not loving me. నా భర్త గారు నన్ను ప్రేమించలేదు. My wife is not loving me. నా భార్య నన్ను ప్రేమించలేదు. My parents are not loving నా me. తల్లిదండ్రులు నన్ను ప్రేమించలేదు. But I want to tell you this morning, నేను ఈ విషయం చెప్తాను. even though all these people are not loving me, మిమ్మల్ని వీళ్ళెవ్వరు ప్రేమించకపోయినా the Bible is telling us a truth. బైబిల్ మనకు ఒక The creator of this universe, he is loving you. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్త And that love is not a small love. ఆ ప్రేమ చిన్న ప్రేమ కాదు. The Bible says it's a great love. అది గొప్ప ప్రేమగా బైబిల్ వర్ణిస్తుంది. So this is the thing you have to tell to your life. ఈ విషయం మీరు మీ జీవితానికి చెప్పుకోవాలి. God is loving you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. God loves you so much. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Even though anybody in this world ఈ ప్రపంచంలో ఎవ్వరు who ప్రేమించకపోయినా, is not loving you, మిమ్మల్ని ప్రేమించకపోయినా I want to tell you, నేను చెప్తాను, God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. No other system or religion says this. ఏ యొక్క విశ్వాసము లేకపోతే ఏ యొక్క పద్ధతి చెప్పదు. The Bible says God loves you. బైబిల్ చెప్తుంది దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. But that is not the only thing God did. అదొక్కటి మాత్రమే కాదు దేవుడు చేసేది. Can you just read the verse again? Chapter 3 verse 1. మళ్ళీ మనము ఇదే వచనం చదువుకుందాము. 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత. That is enough. First part. Okay, Thank that is you. enough. Yeah. So that is actually, I told you, God has given us a great love. దేవుడు మనకి ఒక గొప్ప ప్రేమను అనుగ్రహించాడు. But it is not just a love. అది ఉట్టి ప్రేమ మాత్రమే కాదు. It is more than that. అది అంతకంటే ఎక్కువైనది. And second part of that Bible verse says, దాంట్లో రెండో భాగం 1వ వచనం 2వ భాగం, He has given us a position. ఆయన మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని లేదా గుర్తింపును అందించాడు. So the great love has given you a great position. ఆ గొప్ప ప్రేమ మనకు ఒక గొప్ప స్థానాన్ని ఇస్తుంది. That position is you are a children of God. ఆ గుర్తింపు ఏంటంటే మీరు దేవుని You పిల్లలు. are a daughter of God. మీరు దేవుని కుమార్తె. You are a son of God. మీరు దేవుని కుమారుడు. You may be telling that, sir, what is so unique in that? దీంట్లో ప్రత్యేకం ఏంటి అని మీరు అడగొచ్చు. All the people in this world are children of God. అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలే అనొచ్చు. But this book is not telling that. కానీ ఈ బైబిల్ అది చెప్పట్లేదు. It is a very unique position. అది ప్రత్యేకమైనది. You can have two kinds of relationship with this God. మీరు రెండు రకాలమైన రిలేషన్ ఈ దేవునితో కలిగి ఉండొచ్చు. The first kind of relationship is, మొదటిది ఏంటంటే God is your creator.
దేవుడు మన సృష్టికర్త. God is the one who created all of us, సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ సృజించాడు. irrespective of our caste, కాస్ట్ కాకుండా, irrespective of your gender. మీ జెండర్ ఏదైనా గానీ, We are created in the image and likeness of God. మనము దేవుని స్వరూపంలో సృజించబడ్డాం. That means God is your creator. దేవుడు మన సృష్టికర్త. Since God is your creator, దేవుడు మన సృష్టికర్త when కాబట్టి you pray, మనం ప్రార్థన చేసినప్పుడు sometimes God will answer. దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తా When ఉంటాడు. you pray for rain, God will give you rain. కొన్నిసార్లు మనం వర్షం పడినప్పుడు దేవుడు వర్షం అనుగ్రహిస్తాడు. When you are working in a good manner, God will bless you. మనం మంచి పద్ధతిలో పనిచేస్తా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. When you are not taking any bribe in your office, God will bless you. మనం లంచం తీసుకోకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. Because our God is a good God. ఎందుకంటే మన దేవుడు మంచివాడు. That blessing is for everybody. ఆ యొక్క ఆశీర్వాదం ఒక్కరికే కాదు, అందరికీ ఉంది. But you can have a second kind of relationship. ఇది కాకుండా ఇంకొక రిలేషన్ కూడా మనం దేవునితో కలిగి ఉండొచ్చు. You know how you can be that relationship? ఆ రిలేషన్ మీరు ఎలా రావాలో తెలుసా? That is given in the Bible. అది బైబిల్లో ఉంది. John chapter 1 verse 12. యోహాను సువార్త 1:12. ఫస్ట్ John chapter 1 verse 12. యోహాను సువార్త 1:12 ఎవరైనా చదవగలరా? తను ఎందరు అంగీకరించెదరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. Let me ask you this question. నన్ను ఈ క్వశ్చన్ అడగనివ్వండి. How many of you are children of God? మీలో ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారు? Your church membership will not make you a child of God. మీ యొక్క చర్చ్ మెంబర్షిప్ దేవుని పిల్లలు అనుకుంటున్నారేమో, కాదు. Your Christian birth will not make you a child of God. నేను క్రైస్తవునిగా పుట్టాను అనుకుంటున్నారేమో, అది దేవుని పిల్లలు కావు. Attending worship service will not make you a child of God. ఆరాధనలకు అందుకోవటం దేవుని పిల్లలుగా చేయదు మిమ్మల్ని. John chapter 1 verse 12 says, యోహాను 1:12 ఏం చెప్తుందంటే, you have to believe Jesus Christ. మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలి. You have to receive Jesus as your personal savior and Lord. ఆయన మీరు తన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. Then you will become a child of God. ఎప్పుడైతే మీరు అంగీకరించారో అప్పుడు మీరు దేవుని పిల్లలుగా. I also thought like that. నేను కూడా అంతే అనుకున్నాను. I was born and brought up in a Christian community. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా. That is having 2000 years of tradition. అది కూడా ఏదంటే తోమా గారు చెప్పినటువంటి 2000 సంవత్సరాల నుంచి వస్తున్నా. Probably the Baptist mission started here probably 150 or 200 years. మేబీ ఇక్కడ బాప్టిస్ట్ మినిస్ట్రీ 200 సంవత్సరాల క్రితం జరిగింది. The Lutheran mission probably around again 200 years or 250 years at the most. ఒకవేళ లూథరన్ మినిస్ట్రీ అనేది ఒక 200 సంవత్సరాల క్రితం ప్రారంభమైందేమో. But in Christian community in Kerala we have 2000 years of tradition. కేరళలో ఉన్న క్రైస్తవ సమాజం మాత్రం 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. I thought that since Thomas came to Kerala and shared the gospel, I will go to heaven. నేను అనుకున్నాను, తోమా గారే వచ్చి మాకు సువార్త చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను. We got direct gospel. నాకు డైరెక్ట్ గాస్పెల్ వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ గా వెళ్తాను. You got the gospel through Baptist missionaries. మీకు బాప్టిస్ట్ మిషనరీస్ ద్వారా వచ్చింది. But we got the gospel directly. కానీ మాకు మాత్రం డైరెక్ట్ గా తోమా గారి నుంచి వచ్చేసింది అనుకున్నాను. But the Bible says బైబిల్ ఏం చెప్తుంది? that is not enough. అది సరిపోదు. You have to believe and you have to receive Jesus as your personal savior. మీరు నమ్మి విశ్వసించి అంగీకరించి తీసుకొని పొందితేనే గాని దేవుడు, Then you will become a child of God. అప్పుడు మాత్రమే మీరు దేవుని పిల్లలు అవుతారు. So thus you can have two kinds of relationship. అట్లాగా మనం రెండు రకాల రిలేషన్షిప్స్ చూసాము. You can have God as your creator. ఒకటి దేవుడు క్రియేటర్ గా చూసాము. But you can move from that kind of a relationship to an intimate relationship. అక్కడ నుంచి దేవుడు మన పర్సనల్ రిలేషన్ గా మనం చూస్తున్నాము. You can tell Jesus is my father. మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే పర్సనల్ గా You can call Jesus as Abba Father. యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి, అబ్బా తండ్రి అని మనం పిలిచేవారిగా పర్సనల్ రిలేషన్ బిల్డ్ చేసుకుంటాం. You can tell my father in heaven. నా తండ్రి పరలోకమందున నా యొక్క తండ్రి అని మనం పిలిచే పర్సనల్ కనెక్షన్ బిల్డ్ చేసుకున్నాం. That means you should have that special position. అలాంటి యొక్క ప్రత్యేకమైన గుర్తింపు దేవుడు మనకి ఇచ్చాడు. So you have a great love, గొప్ప ప్రేమ ఉంది, and you have a great position. ప్రత్యేకమైన గుర్తింపు లేదా స్థానం ఉంది. Because of that great position, ఆ గుర్తింపుని బట్టి you have some issues.
మనకి కొన్ని సమస్యలు కూడా వచ్చి పడ్డాయి. Can you read the second part of verse 1? Chapter 3 verse 1 second part. యోహాను 3వ అధ్యాయము 1 నుంచి 2వ భాగంలో చూసుకుంటే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. The world hates us. లోకం మనల్ని ద్వేషిస్తుంది. So we are so happy that we have a great love. మనకెంతో సంతోషం, గొప్ప ప్రేమ ఉందని. We are so happy that we have a great position. మనకి గొప్ప పొజిషన్, గుర్తింపు ఉందని మనం సంతోషంగా ఉన్నాం. But at the same time we have a great problem. అలాగే మనకి ఒక గొప్ప సమస్య కూడా వచ్చింది. That problem is this world will hate us. ఆ సమస్య ఏంటంటే ఈ ప్రపంచం మనల్ని ద్వేషిస్తుంది. If you are a born again believer, మీరు గనక తిరిగి జన్మించబడిన people will hate you. మిమ్మల్ని ఈ లోకము, people will say that Reggie, don't pray that much. బాబు నువ్వు ఇంతసేపు ఎక్కువ ప్రార్థన చేద్దామా అంటారు. People will say don't give that much. అబ్బా అంతసేపు బైబిల్ చదవనవసరం లేదంటారు. People will say that don't go to that church. ఎందుకయ్యా చర్చికి వెళ్తాం అంటారు. People will always put you down. మిమ్మల్ని ఎప్పుడు కృంగదీయడానికే చూస్తూ ఉంటారు. This world will hate you. ఈ లోకం అలాగే ఉండిద్ది. You have a problem. అక్కడ మనకి ప్రాబ్లం ఉంది. If you are a real born again believer, మీరు నిజమైన తిరిగి జన్మించిన విశ్వాసి, your wife may hate you. Your wife may hate మీ you. భార్య కూడా మిమ్మల్ని, Your husband may hate you. మీ భర్త కూడా మిమ్మల్ని ద్వేషిస్తారు. Or your children may hate you. కొన్నిసార్లు మన పిల్లలు కూడా మనల్ని ద్వేషిస్తారు. Or your neighbors may hate you. లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. You may be wondering, sir, what is the reason? ఎందుకు సార్, ఎందుకు ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చు. That is also given in the Bible. అది కూడా బైబిల్లోనే ఉంది. Can you read John chapter 15 verse 18 to 21? యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి చదువుతారు. Jesus is telling us. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయం చెప్తా ఉన్నారు. Can you read verse 18? John chapter 15 verse 18. యోహాను సువార్త 15:18 వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించని మీరు ఎరుగుదురు. Reggie, if the world is hating you, don't worry. This world hate me first. బాబు, ఈ లోకం నేను ద్వేషిస్తుందంటే కంగారు పడద్దు, నీకంటే ముందు నన్ను ద్వేషించింది. But that is also, Apostle, Jesus is not stopping there. అక్కడ మాత్రం అయిపోవట్లేదు యేసుక్రీస్తు ప్రభువారు. Can you read verse 19? The reason is given there. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. It says, no, I have chosen you out of this world. నేను మిమ్మల్ని లోకములో నుండి ఎన్నుకున్నాను అని చెప్తుంది. You may be telling me, sir, still I am sitting in this Pudali. బాబు సార్, నేను ఇక్కడ పొదిలిలోనే కూర్చున్నాను కదా. But the Bible says, I have chosen you out of this world. కానీ మీరు బైబిల్ ఏం చెప్తుందంటే, నేను ఈ ప్రపంచం నుంచి మిమ్మల్ని చూస్ చేసుకున్నానని చెప్తుంది. The moment you accept Jesus Christ as your personal savior, మీరు ఏ క్షణం అయితే యేసుక్రీస్తు ప్రభువుని, the moment you believe in Jesus Christ, మీరు ఆ క్షణం ఎప్పుడైతే దేవుని నమ్మారో, Bible says that you are a new creation. అప్పుడు మీరు నూతన సృష్టిగా, You are a child of God. మీరు దేవుని పిల్లలని చెప్పి, You are a daughter of God. మీరు దేవుని కుమార్తెని చెప్పి, You are not belonging to this world. మీరు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పి, You belongs to me. మీరు దేవునికి సంబంధించిన వ్యక్తులుగా పరిగణిస్తారు. That is why this world is hating you. అందుకనే ఈ ప్రపంచం మనల్ని ద్వేషిస్తుంది. So we have a great love. ఒక గొప్ప ప్రేమ ఉంది, We have a great position. మనకు గొప్ప స్థానం ఉంది, We have a great problem. గొప్ప ప్రాబ్లం కూడా వచ్చింది. You may be telling, sir, this is enough, sir. Problem is enough. ఈ ప్రాబ్లం చాలా ఇంకొద్దని ఉండొచ్చు మీరు. But some more things you have to కానీ understand. ఇంకా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాల్సి ఉన్నాయి. Because our topic is stop doubting but believe. మన యొక్క అంశం ఏంటంటే సందేహించడం ఆపి విశ్వసిస్తుందని. We don't want to be like Apostle Thomas. డౌట్ పడిన తోమలాగా ఉండకుండా, We should be a person who believe in the Lord Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారో ఆ వ్యక్తిగా మనం మారాలి. Therefore, two more truths we have to understand. రెండు విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. Can you read chapter 3 verse 2? 1 John chapter 3 verse 2. 1 John 1వ యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, పిల్లలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో ఇది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే
ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. So that is, we have a great hope. మనకి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. We have a great hope. మనకి ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. That hope is second hope- coming is very soon. అదేంటంటే రెండవ రాకడ అతి దగ్గరలో ఉంది. Our Jesus is coming very soon. యేసుక్రీస్తు ప్రభువు అతి త్వరలో రానే ఉన్నారు. In this particular verse, chapter 3, verse 2, ఈ 3వ అధ్యాయం 2వ వచనం కనుక మనం Apostle John is చూసినట్లయితే telling us three things. ఇక్కడ మనకి అపోస్తలుడైన యోహాను గారు 3 విషయాలు చెప్తున్నారు. He is telling us that ఆయన ఇలా చెప్తున్నాడు, Jesus will appear. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వస్తారు. Jesus will come. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. Then what it says? తర్వాత ఏం చెప్తుంది? We will see him as he is, మనము ఆయనను చూస్తాము ఎలా ఉన్నాడు అలాగా, and we shall be like him. మనము ఆయనలాగే ఉంటాము. Three things. 3 విషయాలు. We have a hope, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. and that hope is grounded in three things. ఆ నిరీక్షణ 3 విధాలుగా ఉన్నది. Jesus will come back, యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమవుతారు, and we will see him. మనము ఆయనను ఎలా ఉన్నాడు అలాగే చూస్తాము. That some of you will say, కొంతమంది అంటుండొచ్చు, sir, I may die before that. ఏసేచ్చు చచ్చిపోతానేమో. Don't worry. భయపడదు. When the trumpet sound comes, బూర శబ్దం వినపడగానే you will come out of your grave. మీరు సమాధిలో ఉన్నా కానీ పైకి If లేవబడతారు. Jesus comes now, యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు వస్తే I will receive him with a transformed body. నేను మార్పు చెందినటువంటి శరీరాన్ని పొందుతాను. And the third point it is given, 3వ విషయం ఏంటంటే we shall be like him. మనము ఆయనలాగే ఉంటాము. Can you read that verse one more time? 2వ వచనాన్ని మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. Chapter 3, verse 2. పిల్లలారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుము? ఇది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. Pole, we will be like him. పోలి అంటే మనం ఆయనకి లాగే ఉంటాము. When he comes, we will be like him. ఆయన వచ్చినప్పుడు మనం We will not ఆయనకి become లాగే ఉంటాము. Jesus, మనం దేవుడు అయిపోము, but we will have a holiness much higher than now I have. మనం ఇప్పుడున్న పరిశుద్ధత కంటే మరింత ఎక్కువ పరిశుద్ధతలో So ఉంటాము. Jesus will come, యేసుక్రీస్తు వారు వస్తారు. and we will see him as he మనం is, ఆయన మన నేత్రాలతో చూస్తాము. and I will be like him. మనమందరము ఆయనకి లాగా ఉంటాం. That is our great hope. అది మన యొక్క నిరీక్షణ. And the last truth that we can learn from this passage is, ఆఖరి సత్యం మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, I am a bit scared to read that Bible verse. నాకు కొంచెం భయం వేస్తుంది. I don't know whether I have to stop now or whether I have to tell that. ఏం చేయమంటారు? నన్ను చెప్పమంటారా, ఇక్కడ అయిపోమంటారా? Shall I read that? చదవమంటారా వద్దా? I know most of you won't like that particular verse. నాకు తెలుసు నీ చాలా మందికి అవచ్చింది నచ్చదు. It is a terrifying Bible verse. అమ్మో, అది భయపెట్టే It's రకమైన a most terrifying Bible verse. బాగా భయపెట్టే వచ్చింది. Especially if you are a church member. మీరు ఒక చర్చ్ మెంబర్ అయితే మిమ్మల్ని భయపెట్టింది. Maybe we will read it together. మనం అందరం కలిసి చదువుదాము. 1 John chapter 3 verse 3. 1వ యోహాను సువార్త. Maybe Shalma Paul will read and we all will read it together. 1వ యోహాను 3వ అధ్యాయము 3వ వచనము కలిసి చదువుదాము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. It is very dangerous. ఇది చాలా భయంకరమైనది. We have a great responsibility. మనకి యొక్క రెస్పాన్సిబిలిటీ ఉన్నది. We have a great love. ప్రేమ, ప్రత్యేకమైన అత్యంత We have ప్రేమ ఉంది. We have a great position. మనకు ఒక స్థానం ఉంది. We have a great problem. మనకు ఒక సమస్య ఉంది. We have a great hope. మనకి నిరీక్షణ ఉన్నది. But this is very, very important. ఇది చాలా ముఖ్యమైనది. We have a great responsibility. మనకి గొప్ప బాధ్యత ఉన్నది. It says everyone who has this hope, ఎవరికైతే ఈ నిరీక్షణ ఉన్నదో he should purify himself వాళ్ళకి వాళ్ళు ప్యూరిఫై చేసుకోవాలి. just as he is pure. Just as he is pure. యేసుక్రీస్తు వారు ఎలాగా ప్యూర్ గా ఉన్నారో, How much Jesus is pure, యేసుక్రీస్తు వారు ఎంత ప్యూర్ గా ఉన్నారో that much purity you and I should have. అంత ప్యూరిటీ నేను నువ్వు కలిగి ఉండాలి. Do you have the hope of
Second coming of Jesus? మీకు యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వస్తారన్న నిరీక్షణ ఉందా? Do you believe that you are a child of God? మీరు యేసుక్రీస్తు వారి యొక్క పిల్లలని నమ్ముతున్నారా? Then this Bible verse is for you. అయితే ఈ వచనం మీకోసం. If you believe in Jesus, మీరు నమ్మితే you have to control your tongue. మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. You have to control your tongue. మీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. You have to control your anger. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. You have to keep a pure life. మీరు ఒక ప్యూర్ లైఫ్ ని లీడ్ చేయాలి. That is very, very important. అది చాలా ముఖ్యమైనది. So we may know when I think about Christianity, నేను క్రిస్టియానిటీని we are taking it so lightly. చాలా చిన్నగా చెప్తా ఉంటాం. Sunday we come to the church ఆదివారం చర్చికి రావడం and sing songs and worship and listen to the God's word, ఆరాధన చేయడం, and we go back మళ్ళీ వెళ్ళిపోవడం, and we will continue our same lives. మన పాత రోత జీవితాన్ని కొనసాగించాలి. But the Bible says, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, Reggie, Reggie, if you have this hope, బాబు నీకు ఈ నిరీక్షణ అనుకున్నట్టు you should be as pure as your Savior. యేసుక్రీస్తు వారు ఎంత ప్యూర్ గా ఉన్నారో And it is my responsibility. అయితే ఇది నా యొక్క బాధ్యత. It is our responsibility. ఇది మనందరి యొక్క బాధ్యత. The moment you claim that you are a child of God, మీరు ఎప్పుడైతే నేను దేవుని బిడ్డనని చెప్పుకున్నారో you have to change your life. మీ జీవితాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత. Of course, the Holy Spirit is with us. మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. The word of God is with us. దేవుని వాక్యం ఉన్నది. Our pastor is with us. మన పాస్టర్ గారు మన దగ్గర ఉన్నారు. We are constantly listening to the word of God. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. But we have to apply that into our lives. వింటం మాత్రం సరిపోదు కానీ అది That is very, very important. మన జీవితానికి అన్వయించుకోవడం అనేది. Otherwise, you may fall into the trap of doubt. లేదంటే తోమా గారు పడిపోయినటువంటి You may be wondering why God is not blessing me. ఎందుకు నన్ను దేవుడు ఆశీర్వదించట్లేదు అనుకుంటాం. You may wondering why my love is coming down. ఎందుకు నా ప్రేమ తగ్గిపోతా ఉన్నది అనుకుంటాం. You may be thinking that why I am not growing in the Lord. ఎందుకు నేను దేవుని ఎదగలేకపోతాను అనుకుంటాం. The reason is given in the Bible. ఎందుకు దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. So this evening we have seen a man of God, ఇక్కడ మనం ఈ సాయంత్రం వేళ ఒక దేవుని వ్యక్తిని చూసాం. Thomas. తోమాని చూసాం. And even though he walked with Jesus 3.5 years, ఆయన 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువుతో నడిచినా కానీ when he had seen the crucifixion of our Lord Jesus Christ, యేసు ప్రభువుని శిక్షించడం చూసినప్పుడు he started doubting. ఆయనకి సందేహం ఏర్పడింది. But Jesus personally visited him ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆయనకి ప్రత్యేకంగా వచ్చారో and corrected him. ఆయన కరెక్ట్ చేశారో, But also Jesus said, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, you have to believe in me. నువ్వు నన్ను నమ్మాలి అని You చెప్పారు. have to believe the spiritual presence of me. నా యొక్క స్పిరిచువల్ ప్రెజెన్స్ ని నువ్వు నమ్మాలి అని చెప్తున్నారు. Even though before my death I was limited, నేను నా చనిపోవడానికి ముందు భౌతికంగా ఉన్నప్పుడు after my death and resurrection I am available to నేను every time. చనిపోయి పునరుద్ధానం అయినప్పుడు నేను అందరికీ అవైలబుల్ గా ఉన్నాను. You should know this truth. నువ్వు ఈ విషయం తెలుసుకోవాలి. Then the second part we have discussed, రెండో భాగంలో మనం ఏం తెలుసుకున్నామంటే we have a great love. మనకి గొప్ప ప్రేమ ఉన్నది. You and I received the love of God the Father. మనము దేవుని యొక్క ప్రేమని మనం పొందుకొని ఉన్నాం. You are still receiving the love of our God. మనం ఇంకనూ దేవుని తండ్రి యొక్క ప్రేమని పొందుకుంటా ఉన్నాం. And moreover, if you have accepted Jesus Christ, అయితే మీరు యేసుక్రీస్తు వారిని నమ్మినట్లయితే you have a unique position. మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. You are a child of God. మీరు దేవుని యొక్క పిల్లలు ఆ స్థానం. But at the same time you have a unique problem. అలాగే మీకు ఒక బాధ్యత కూడా, ఒక సమస్య కూడా ఉన్నది. Sometimes other believers may not understand you. కొన్నిసార్లు మీ యొక్క విశ్వాసాన్ని ఇతరులు నమ్మకపోవచ్చు. Your family members may not understand you. మీ యొక్క కుటుంబ సభ్యులే అర్థం చేసుకోకపోవచ్చు. But I want to tell you, నేనేం చెప్తాను, Jesus is with you. యేసుక్రీస్తు వారు You are a special child. మీరు ఒక ప్రత్యేకమైన బిడ్డ. God has chosen out of this world. ఈ ప్రపంచంలో నుండి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. You have to believe that. నువ్వు అది నమ్మాలి. Then I told you about the unique hope. ప్రత్యేకమైన నిరీక్షణ గురించి. It is a special hope. ఇది ప్రత్యేకమైన నిరీక్షణ. Jesus is coming back. యేసుక్రీస్తు వారు And when he comes, ఎప్పుడైతే వచ్చాడో I will see him. ఆయన మనం చూస్తాం. And that moment, అప్పుడు this sinful body, ఈ యొక్క పాపపూరితమైన దేహము, this body will go. ఈ దేహం పోతుంది. My anger will go. మన కోపం పోతుంది. My sinful life will go. మన పాప జీవితం పోతుంది. My sinful thoughts will go. మన యొక్క పాప ఆలోచనలు పోతాయి. And my wife will get a better husband. మేబీ నా యొక్క ఆ సార్ గారి యొక్క భార్య గారు ఒక బెటర్ హస్బెండ్ పొందుతారేమో. She is waiting. ఏమో వెయిట్ చేస్తుంది. When I will get a completely perfect husband. నేను ఎప్పుడు కంప్లీట్ పర్ఫెక్ట్లీ హస్బెండ్ ని దొరుకుతాడని When Jesus comes back.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు I will become as perfect as my Jesus. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు నేను Then you will become a perfect mother. Then you will become a perfect mother. అప్పుడు పర్ఫెక్ట్ మదర్ గా మీరు You మారుతారు, will become a perfect father. పర్ఫెక్ట్ ఫాదర్ గా మారుతారు. Then definitely we will move into 1,000 years of reign. అప్పుడు మనం 1000 ఏండ్ల పరిపాలనలోకి వెళ్తాం. Then I told you చివరిగా ఏం చెప్పానంటే we have a unique responsibility. మనకు ప్రత్యేకమైన బాధ్యత ఉన్నది. We have to keep our lives pure. మనము మన యొక్క జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. It is very, very important. పవిత్రత అనేది చాలా Don't take Christian life so casually. పూర్ణ ఏదో అన్నట్టు మీరు తీసుకోవద్దు. You use the presence of the Holy Spirit. పరిశుద్ధాత్మ సన్నిధిని మీరు ఉపయోగించుకోండి. Use this word of God దేవుని యొక్క వాక్యాన్ని మీరు to sanctify you, మిమ్మల్ని పవిత్రపరచడానికి, to prune you. మిమ్మల్ని మూత్రీభవించడానికి. Listen to the word of God. యేసు ప్రభువు యొక్క వాక్యం. Come to the church. సంఘానికి రండి, Be part of the fellowship. సహవాసంలో ఉండండి, And we all will grow together. మనం అందరం కలిసి ఎదుగుదాం. Once again, I want to thank all of you. నేను మీ అందరికి మరి ఒకసారి Thank you for patiently listening to me. నన్ను పేషెంట్ గా విన్నందుకు మీకు Once వందనాలు. again, I want to thank Pastor Chaitanya Kumar and the elders of the church. మరి ఒకసారి నేను పాస్టర్ చైతన్య గారికి మరియు సంఘ పెద్దలకి నా వందనాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. And all those who listen to me. ఎవరైతే నన్ను విన్నారో ఈ శబ్దయంత్రం ద్వారా May God bless all of us. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. You will translate, yeah. Final prayer. Okay. Anna? Okay. With prayer and close the word of No. Okay. You just pray for the message. Okay. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Most gracious Heavenly Father, గొప్ప పరలోకమైన తండ్రి, we want to thank you for all the people, those who have gathered here. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను మీకు వందనాలు All those who తెలియజేస్తున్నాను. listen to your word. మీ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను, It is my prayer that నా ప్రార్థన, all of us have that personal experience, Father. మేమందరం కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటాం. All of us have Jesus as our personal Savior and Lord. మేమందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించగలమా? It is our prayer that, Lord, దేవా, నా ప్రార్థన ఏంటంటే none of us fall into the trap of doubting, ఎవరు కూడా సందేహం అనే ట్రాప్ లో పడకుండా ఉండాలి. because you are with us. ఎందుకంటే మీరు మాతో ఉన్నారు. Your word is in our hands. మీ వాక్యము మా చేతిలో ఉన్నది. We also want to thank you that, Lord, మేము మీకు వందనాలు తెలియజేస్తున్నాం. you are always giving us opportunity మీరు మాకు ప్రతి ఒక్కసారి అవకాశాలు అనుగ్రహిస్తారు to be like you, Father. మీకులాగా ఉండడానికి. We want to thank you for all this church. ఈ యొక్క సంఘాన్ని బట్టి మీకు వందనాలు We want to thank you for the తెలియజేస్తున్నాం. members of the church. ఈ సంఘ సభ్యులను బట్టి మీకు We want to thank you for తెలియజేస్తున్నాం. Chaitanya Kumar. చైతన్యాన్ని బట్టి We want to thank you for the elders తెలియజేస్తున్నాం. of the church. ఈ పెద్దలను బట్టి మీకు వందనాలు We want to thank you for తెలియజేస్తున్నాం. all the families. వారి యొక్క కుటుంబ సభ్యులందరిని బట్టి మీకు It వందనాలు is our తెలియజేస్తున్నాం. prayer that, Lord, మా ప్రార్థన నాయనా, that your manifold blessings నాయనా మీ యొక్క ఆశీర్వాదాలు be always upon us. మా అందరి ఎడల ఉంచండి. Thank you, Father, for blessing us with your presence. మీ యొక్క ప్రెజెన్స్ తో మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలు. In Jesus' name, యేసుక్రీస్తు నామములో amen. ఆమేన్.